హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. పండగ హడావిడి అయిన తర్వాత వీడియో పెడదామంటే కొంచెం బిజీ పనులుండి నేను వీడియో అయితే చేయలేకపోయానండి. మీ అందరూ పండగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఇదివరకు మా పెద్దవాళ్ళు అయితే ఏ వంట అయినా సరే, పిండి వంటలైనా ఇంట్లో వంటలైనా ఏదైనా సరే చాలా సునాయాసంగా చేసేసేవారండి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే యూట్యూబ్ చూస్తే కానీ అసలు వంటలే రావట్లేదండి. అలా తయారయ్యారనమాట. కానీ కొన్ని వంటలు అయితే కనుక ఇలా చూడంగానే అలాగా వండేసుకోవచ్చు. కానీ ఇలా అరిసెలు అవి వేయాలంటే కనుక కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే తీరాలండి. నా చిన్నప్పుడైతే ఇలా పండగ సీజన్ వచ్చిందంటే చాలు చుట్టాలందరూ కలిసి ఇద్దరు ముగ్గురు కలిసి ఈరోజు మేము అరిసెలు వండుకుంటున్నాం, ఈరోజు అవి చేసుకుందాం అని ఇలా కలగలుపుగా చేసుకునేవారండి. అందరూ కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వంటలు చేసుకునేవారు. ఈ రోజునైతే ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్టు ఉంటున్నారండి. ఈ రోజుల్లో జరిగే సిచ్యుయేషన్ బట్టి మంచికో చెడుకో మనం చుట్టాలింటికి వెళ్తూనే ఉంటాం కదండి. అలా వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి అయితే అస్సలు బాగుండట్లేదండి. చాలా చోట్ల చూస్తున్నాం కదా. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ప్రతి ఒక్కరికి ఖాళీగా వాళ్ళు ఏదో వస్తారని ఎదురు చూడరు కదా. ప్రతి ఒక్కరికి ఏవో పనులు ఉంటానే ఉంటాయి. కానీ ఏంటంటే వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. అది బాధ అవుతుంది. ఇప్పుడు ఇది వరకటి రోజుల్లో అయితే చక్కగా చుట్టాలు వచ్చారంటే ఎంత పనిలో ఉన్నా సరే లేచి చేతులు కడుక్కొని రెండు అని ఆహ్వానించి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి అసలు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమగా చూసేవారు. ఈ రోజుల్లో అయితే అసలు వాళ్ళు వస్తున్నారంటే అమ్మ వాళ్ళు వస్తున్నారా అన్నట్టు చూస్తున్నారు. కొంతమంది అయితే కనుక చుట్టాలు వచ్చినా కూడా అస్సలు పట్టించుకోకుండా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారండి. అది చాలా రాంగ్ అండి. ఎందుకంటే మీలో ఎవరికైనా ఇలాంటి సిచ్యుయేషన్స్ అయితే ఎదురయ్యే ఉంటాయి. సో అందుకనే నాకు చెప్పాలనిపించింది. ఈ మధ్యకాలంలో జరిగిన సిచ్యుయేషన్ అయితే ఒకటి చెప్తానండి. ఒక ఆవిడ నాకు చెప్పిందనమాట. ఆ మాట మీకు చెప్పాలనిపిస్తుంది. అయితే ఆ మాట ఏంటంటే ఆవిడ వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళారంటండి. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ ఇంటికి దగ్గరలోకి ఈవిడ వెళ్తుందంటండి. ఈ లోపైతే ఒక ఆవిడ మధ్యలో కనిపించి ఈవిడ పలకరించిందంట. మా ఫ్రెండ్ని పలకరిస్తే ఆవిడతో మాట్లాడుతూ ఉంటే ఈవిడ వెళ్ళవలసిన ఇంటి హాల్ అంతా కూడా వీళ్ళు నుంచున్న చోట కనిపిస్తుంది. అక్కడ ఇంటి కోడలో పనులు చేసుకుంటూ కనిపించిందండి. కనిపిస్తే కనుక మా ఫ్రెండ్ అనుకుందంటే ఓహో ఉన్నారులే ఎక్కడికి వెళ్ళలేదు అనుకొని సరే అనేసి ఈవిడితో మాట్లాడేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన ఇంటికైతే వెళ్ళిందంటండి. ఈ లోపైతే ఆ ఇంటి వాళ్ళ అబ్బాయి బయట నుంచొని ఉన్నాడంట. అమ్మ వాళ్ళు ఉన్నారమ్మా అని అడిగితే అమ్మ నాన్న బయటికి వెళ్ళారు అనేసి అన్నాడంటండి. తర్వాత మీ ఆవిడ ఇప్పుడు చూశాను ఏది అంటే నిద్రపోతుందని చెప్పాడంటండి. చాలా చివుక్కుమందంట తినకైతే మనసు. ఇదేంటి ఇప్పటివరకు పనులు చేసుకుని ఉండటం నేను చూశాను కదా, అప్పుడే నిద్రపోయిందా అనుకుని సరేనమ్మా అయితే అని వచ్చేసిందంటండి. తను నాతో అన్నదనమాట. మనం ఎంతో ప్రేమతో ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ పని మీదే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కానీ వాళ్ళ రిసీవింగ్ అలా ఉంది అని చెప్పి మా ఫ్రెండ్ నాతో బాధపడిందండి. ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ గుర్తొచ్చి మీకు చెప్తున్నానమాట. ఎప్పుడైనా సరే అండి మన పిల్లలకి ఎదుటి వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలో ఒక పద్ధతి అన్నది నేర్పించాలండి, ఏ కాలంలో అయినా సరే. అప్పుడు మా చిన్నప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేదంటే మా మేనత్తల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు దగ్గరోళ్ళే కదా, మా అన్న వదినే వచ్చారు అని ఎప్పుడూ చులకనగా చూడలేదండి. చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా పొందిగ్గా చాలా గౌరవంగా చూసేవారనమాట. నేను చిన్నప్పుడు మా మేనత్తలు మా అమ్మ మా నాన్న ఎలా చూసారో నేను చాలా బాగా చూశాను. అందుకే ఈరోజు చెప్పగలుగుతున్నాను. కానీ ఈ రోజుల్లో ఏంటంటే అండి ఎవరింటికైనా వెళితే కనుక అసలు రండి లోపలికి అని కూడా చెప్పడానికి కూడా వాళ్ళకి అసలు మనసు రావట్లేదు. అంత ఘోరంగా తయారైందండి. ఇక మనం రేపటి రోజున అసలు మన పిల్లలు ఎలా ఉంటారో, ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తారా అన్న సిచ్యుయేషన్ బట్టి
నేను ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నట్టుగా, ఎందుకంటే పెద్దలు చెప్పారు కదా, అన్నం పెట్టేసి ఆకుచివరి నుమ్మేసేవారంటండి. అప్పుడు మనం ఎంత పంచపక్ష పరమాణాలు పెట్టినా కానీ ఆ మనిషిని గౌరవించినట్టు కాదండి. ప్రేమతో చారేసి పెట్టినా కానీ ఎంతో తృప్తిగా మా వాళ్ళు ఇలా చూసారు అలా చూసారని అత్తారింటికి వెళ్ళి గొప్పలు చెప్పేవారంట ఇదివరకైతే. కానీ ఈ రోజుల్లో అసలు రెస్పెక్ట్ అన్నది మర్చిపోతున్నారండి. ఇప్పుడు మనమే రెస్పెక్ట్ ఇవ్వకపోతే కనుక మన పిల్లలు ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ అనే మాటను మర్చిపోతారేమో అని అయితే నాకు చాలా బాధ అనిపించింది. చాలామంది ఇళ్లలో చేసే సిట్యుయేషన్స్ ఇంతే అండి. ఎవరింటికైనా వెళ్తే వాళ్ళకి ఇంకేం పనులు ఉండవా, వాళ్ళు ఎంతో ఆప్యాయతగా మన ఇంటికి వచ్చారు అంటే కనుక వాళ్ళకి ఇచ్చి రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తేనే మనకు కూడా అలాంటిది దక్కుద్దండి. మనం ఎవరికి ఇవ్వకపోతే మనకు కూడా ఎప్పటికీ రెస్పెక్ట్ అనేది దక్కదు. ఇది మాత్రం వాస్తవం అన్నమాట. డబ్బు అయితే ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చండి, కానీ ఆప్యాయతలు అనురాగాలు మనకి డబ్బు ఇస్తే మనం ఎక్కడ కొనుక్కోలేము. ఇది మట్టుకు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.